పాటి పంట సేనే ముగిసిందే పరదాలే తీసేద్దాం దిగి దిగి దిద్దాం 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 ముల్లైనా పూలైనా కొమ్మకు పోసే కదా గిర్ర 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 గింగిరాగిరే సర్ర 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 పొంగరాలివే జర్ర 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 సుట్టు తిరిగివే అందాల భూమి సూర్యునిలా గిర్ర 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 గింగిరాగిరే తుర్రు 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 తోట పిట్టలే జర్ర 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 ఎగిరిపోవులే రయ్యంటూ రాయి ఒడిసెల్లా. మామూలు ఎపిసోడ్ లోనే ఎంటర్టైన్మెంట్ రచ్చగా ఉంటది. మరి మన ఇవాటి స్పెషల్ ఎపిసోడ్ లో ఎంటర్టైన్మెంట్ గ్రాముల్లో కిలోల్లో కాదు, టన్నుల్లో ఉండబోతుంది. రాజులమ్మ జాతర శ్రీదేవి డ్రామా కంపెనీ 50th యానివర్సరీ. మరి స్పెషల్ ఎపిసోడ్ యానివర్సరీ ఎపిసోడ్ లో నేను మాత్రం ఉంటే బాగుంటది కదా. ఐ మీన్ బాగుంటది, అయినా మిగతా వాళ్ళు కూడా రావాలి. ఎస్పెషల్లీ మన ఓనర్ గారు. ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ అవర్ బ్యూటిఫుల్ ఎవర్గ్రీన్ గార్జియస్ ఇంద్రజ గారు. మెరుపై వచ్చిండే మనసు పెట్టి వచ్చిండే మడత పెట్ట వచ్చిండే సుట్టం వచ్చిండే చేసుకుంటున్నాము 5వ వర్ష ఉత్సవం. అమ్మమ్మ అది వర్ష ఫైమా కాదమ్మా, 5వ వార్షికోత్సవం. ఈ 5th ఇయర్ యానివర్సరీ ఈ రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే ఈ సక్సెస్ కి చాలా చాలా ముఖ్య కారణం ఆడియన్స్ అందరూ. ఎస్, మన ఈటీవీ ప్రేక్షకులు అందరికీ కూడా మా షోని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు థాంక్యూ. మీ సపోర్ట్ తో పాటు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో మా సపోర్టింగ్ కాస్ట్ ఉన్నారు కదా, సో వాళ్ళని కూడా ఈ సెలబ్రేషన్స్ లోకి పిలిచేద్దాము. రష్మి, ఏంటి హడావుడి ఏంటి, ఎందుకు పిలిచావు? అసలు ఈ రోజు ఏంటి గుర్తుందా? ఒక నీ లైఫ్ లో నుంచి వెళ్ళిపోయి ఇంకొక నీ లైఫ్ లోకి వస్తున్న రోజు. గుర్తుదా ఈ రోజు మా 5th ఇయర్ యానివర్సరీ. ఏది మనదా? ఇప్పుడు రా. కాదు, శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ యానివర్సరీ రా. ఏ సూపర్ అబ్బా. అందరూ వచ్చారు కాబట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో కనుక్కుందాము. ఎరా ప్రవీణ్, ఏంటి విశేషాలు? శ్రీదేవి డ్రామా కంపెనీ నాకు పునర్జన్మనిచ్చింది, ఆహా, నాకు అమ్మనిచ్చింది. అవునా? తర్వాత అమ్మ నీకు కార్ ఇచ్చింది, నువ్వు ఒక అమ్మాయి నీకు హ్యాండ్ ఇచ్చింది, నువ్వు ఏడ్చింది ప్రోమోలో వచ్చింది. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? అది ఈ నెల శ్రీదేవి డ్రామా కంపెనీలో ఏదో ఒకటి తక్కువైనట్టు అనిపించింది. ఒకటే తక్కువైందిరా. అది ఏంటది? నీ నంబరు నా దగ్గర లేదు. కానీ సుహాసిని వచ్చిన రోజు మాకు కూడా ఆ షెడ్యూల్ చాలా ఇష్టం, ఎందుకంటే వచ్చినప్పుడు ఆ నెల్లూరు ఎర్రకారం దోశ తీసుకొస్తుంది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ 5 ఏళ్ళు ఏంటంటే ఇంకా ఆశ్చర్యంగా ఉంది, ఎందుకంటే నేను చాలా తక్కువ పర్ఫార్మెన్స్లు చేశాను, అందుకే 5 ఏళ్ళు నడిచింది, లేకపోతే మొదటి ఇయర్ లోనే ఆగిపోయేది కదా. శ్రీవాణి గారు, ఏంటి విశేషాలు? మీరు? నేను కూడా చీ అనిపించుకోవడానికి రెడీగా ఉన్నాను. ఏంటన్నా ప్రియాంకతో వచ్చి వర్షాతో నుంచున్నావు, ఏంటి నాతో ఉంటావు ఏంటి? మీ వైఫ్ ని దగ్గరుండి తీసుకొస్తే మేమందరం చూడాలనుకుంటున్నాం. వాళ్ళ వైఫ్ ని
తెచ్చుకోవడానికి ఇంతెందుకు సిగ్గుపడుతున్నారు? ఎందుకు ఈ ఫేస్ లో ఇంత వెలుగు ఎందుకు? రీజన్ ఏంటి? ఫస్ట్ టైం అది నా వైఫ్ తో రావడం అంటే నా లైఫ్ లో ఎప్పుడో వెలుగొచ్చింది, ఇప్పుడు నా ఫేస్ లో వెలుగొచ్చింది. మనోడు ఇంట్లో ఎలా ఉంటాడు? చాలా రెస్పాన్సిబుల్ గా ఉంటారు. ఇద్దరు పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఇద్దరు చూసుకుంటారు. పిల్లలు ఏంటి, మీకు ఒక పాపే కదా? ఒక పాప అయినా నన్ను కూడా పసిపాపలా చూసుకుంటారు. నాకు జోడి కావాలి ఇది చూసాక. తిప్పేసుకుంటావు ఏంటి నువ్వు? మరి ఏంటబ్బా 5th యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నావు, కేక్ ఏది, కటింగ్ ఏది? రెడీగా ఉంది రష్మి, మన 5th ఇయర్ యానివర్సరీ సెలబ్రేట్ చేయడానికి కేక్ ని తెప్పించేయండి. మరి ఆది గారు, మన మధ్య ఒక చాలా ఇంపార్టెంట్ పర్సన్ కూడా ఉన్నారు ఈ రోజు. Yes, అందుకే. ఎన్నో అద్భుతమైన పర్ఫార్మెన్సెస్ చేశారు మా శ్రీదేవి డ్రామా కంపెనీలో. ప్రతి పర్ఫార్మెన్స్ హిట్ చేసిన ఆదర్శ్ బ్రదర్ తో కేక్ కట్ చేస్తే ఎలా ఉంటదంటావు? ఏమంటావు ఆదర్శ్ బ్రదర్? ఆదర్శ్ ఎలాగో ఉన్నారు పెద్దవాళ్ళని కాదు, ఉన్నారు కదా వాళ్ళు కట్ చేస్తారు. మరి ఆదర్శ్, సరే కేక్ విషయం పక్కన పెడితే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఉన్న మీ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ మాతో షేర్ చేసుకుంటారా? ఇంద్రజమ్మ ఎప్పుడు ఎవరికి అంటే రిఫర్ చేయటం కానీ అలాంటి ఎప్పుడు జరగలేదు, నేనైతే చూడలేదు ఎక్కడ. ఆ సంపత్నంది గారు గెస్ట్ గా వచ్చినప్పుడు ఆమె నా కోసం ఆ మనస్సాక్షిని చంపుకున్నారు, మరి ఏమో తెలియదులే కానీ నా కోసం మాత్రం మా ఆదర్శకి ఒక మంచి ఆపర్చునిటీ ఇవ్వండి అని అడిగారు. సో అదైతే నా లైఫ్ లో నేను ఎప్పటికీ మర్చిపోలేను, నేను చనిపోయేంత వరకు మర్చిపోలేను. ద బెస్ట్ కాంప్లిమెంట్స్ ఈ స్టేజ్ నుంచి నాకు ఎక్కువ దొరికింది. ఒకటి ఇంద్రజమ్మ గారు, నెక్స్ట్ ఆది బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఈ రెండు నేను ఎప్పటికీ మర్చిపోలేనమ్మా. మా ఇంద్రజ అమ్మ గురించి ఇంత గొప్పగా మాట్లాడారు కాబట్టి ఖచ్చితంగా ఇంద్రజ గారి కేక్ కట్ చేయాలి. నేను అవన్నీ చేయగలుగుతున్నాను లేదా ఇంతమందిని ఎంకరేజ్ చేయగలుగుతున్నానంటే అది మీరందరూ ఇచ్చిన సపోర్ట్ వల్లే. అండ్ ముఖ్యంగా నా పక్కన నిలబడి ప్రతి దానికి స్మైల్ చేస్తూ నన్ను కూడా ఎంకరేజ్ చేస్తూ మ్యామ్ సూపర్ మ్యామ్ అని ప్రతిసారి చెప్పే మీరు కేక్ కట్ చేయడమే కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. మీ జడ్జిమెంట్, మీ స్మైల్, దాంతోనే ఈ షో ముందుకెళ్తుంది మేడం. ఓ మై గాడ్, ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఆది గారు మీరేమంటారు? రష్మి ఇలా ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో గంటలు నిలబడి చేసేది నువ్వు. ఈ కష్టం పగాడికి కూడా రాకూడదని అప్పుడప్పుడు అనుకుంటా నేను. అయ్యో, అలాంటి కష్టపడుతున్నావు నువ్వు, కేక్ కట్ చేయాలి కానీ ఆవిడకి లీడ్ ఇస్తావేంటి నువ్వు? కదా, ఒకసారి ఆలోచించుకో. ఇంద్రజ గారు ఇలా రండి. ఈ శ్రీదేవి డ్రామా కంపెనీలో మీ జడ్జిమెంట్ లేకపోతే అసలు ఈ షోనే లేదు. మీ జడ్జిమెంట్ కి అంత వాల్యూ ఉంది. అసలు శ్రీదేవి డ్రామా కంపెనీ అంటేనే ఇంద్రజాని బయట మాట్లాడుకుంటారు. థ్యాంక్ యూ అండి. కాబట్టి కేక్ మీరే కట్ చేయాలి. ఎందుకు ఆవిడకి లీడ్ ఇస్తున్నారు అనవసరంగా? అది కూడా కరెక్టే కదా. ఒకసారి ఆలోచించుకోండి. అసలు ఈ శ్రీదేవి నువ్వు ఎందుకు వచ్చావు బొక్క? ఈ కేక్ ని నేను కట్ చేయడమే కరెక్ట్, సో నేనే కట్ చేస్తాను. కాదు మేడం, అఫ్ కోర్స్ మీరు ఆలోచించేది కరెక్టే, కానీ నేను కూడా ఈ షోలో 50% ఇస్తున్నాను కదా మేడం, నేనే కట్ చేస్తే బాగుంటుందేమో. హలో, మీరు 50%, నేను 100% ఇస్తున్నాను, సో నేను కట్ చేయడమే కరెక్ట్. ఏదైనా మా ఇంద్రజ గారే కట్ చేయాలి. హలో 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 హలో. ఏయ్ అబ్బో, కేక్ కట్ చేయాల్సింది కత్తితో. కత్తి లాంటి రష్మి కట్ చేయాలి. ఆయనే ఉద్దేశంతో అన్నాడు. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే అమ్మ అంటేనే శ్రీదేవి డ్రామా కంపెనీ. రష్మి గారు కాస్ట్యూమ్స్ కోసం ఫ్యాన్స్ ఉన్నారు శ్రీదేవిలో. ఇక వీళ్ళు వాళ్ళు చెప్పడం కాదు, మీరే చెప్పండి ఎవరు కేక్ కట్ చేయాలి. కేక్ కట్ చేయాలని మీరు అంటున్నారు, లేదు నేను కట్ చేస్తానని రష్మి అంటుంది. మన శ్రీదేవి డ్రామా కంపెనీకి ఒక ఫార్మాట్ ఉంది కదా, ఎవరు కట్ చేయాలన్నా ఇప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి మీ టీం వచ్చింది, మీకు సపోర్ట్ చేయడానికి ఈ టీం వచ్చింది. మీలో ఎవరి టీం బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళే కట్ చేయండి. షో మరి నేను సెంటర్ లో మీకు చెప్తా, మీరు అక్కడ మీరు మేము ఇక్కడ. ఆది గారు, ఎవరిని సపోర్ట్ చేస్తున్నారని ముందు డిసైడ్ చేయండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళంతా మీ సైడ్ వచ్చేసారు ఆల్రెడీ. అదేంటి ఒరేయ్, ఇట్రా ముందురా. మీ అందరికంటే ఒక్కసారి వెనకరా. అమ్మ వాళ్ళే నాకు పేరు వచ్చిందన్నాడు అతను. పేరు వచ్చింది కరెక్టే, కానీ రష్మి పక్కన ఉంటే కొంచెం బాగుంటది కదా అని. అరే ప్రవీణ్, అమ్మ కారు ఇచ్చిందన్నావు, జన్మ ఇచ్చిందన్నావు, పునర్జన్మ అన్నావు, ఎందుకు అటు వెళ్ళిపోయావు? ఇక్కడ నుంచి ఎలా ఉండండి. ఇప్పటి నుంచి మీ మహారాజు హైపర్ ఆది. మా శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ యానివర్సరీ కేక్ ఎవరు కట్ చేస్తారో, ఎవరు గెలుస్తారో చూద్దాం.
అసలు మీ ఇద్దరి మధ్య గొడవ పెడితే ఈ పొజిషన్ లోకి వస్తానని తెలిస్తే ముందే పెట్టేవాడిని కదా. నేను ఎక్కడో నా బాధలు మీరు అర్థం చేసుకున్నారు అనుకున్నాను. అర్థం చేసుకున్నా సీరియస్ గా. కానీ ఇది ఒక మంచి పొజిషన్ అబ్బా. ఈ పొజిషన్ లో ఉండి శ్రీదేవి డ్రామా కంపెనీ నంబర్ 1 పొజిషన్ లో ఉందని చెప్పడంలో ఆ కిక్కే వేరప్ప. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ఈజీ కాదు. టెలివిజన్ లో ఉన్న షోలన్నిటికీ ఇదే ఓజీ. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే జస్ట్ షో కాదు, కొన్ని వందల మంది టాలెంట్ తయారు చేసిన ఒక ఫ్యాక్టరీ మనకి. ఎక్కడో ఒక బస్సు కండక్టర్గా గాజువాక మాత్రమే తెలిసిన ఝాన్సీ అనే అమ్మాయి ఈ రోజు తెలుగు వాళ్ళందరికీ తెలిసిందంటే కారణం శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒక చిన్న అవకాశం ఇస్తే చాలు అని స్టేజ్ మీదకి వచ్చిన రమణ లాంటి వ్యక్తి ఈ రోజు సినిమా చేస్తూ ఇంకొంతమందికి అవకాశాలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళేలా చేసింది శ్రీదేవి డ్రామా కంపెనీ. ఒలింపిక్స్కి వెళ్ళేంత టాలెంట్ ఉండి కనీసం షూ కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని ఒక అమ్మాయి ఇక్కడికి వస్తే తను అనుకున్న దానికంటే ఎక్కువ సహాయం చేసి ఆ అమ్మాయికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది శ్రీదేవి డ్రామా కంపెనీ. శ్రీదేవి డ్రామా కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత టెలివిజన్లో ఇంకా ఏ షో స్టార్ట్ అయినా ఎక్కడో తెలియకుండా మన తాలూకా ఆ పోలిక ఉంటది, ఖచ్చితంగా చేస్తారు. అదే శ్రీదేవి డ్రామా కంపెనీ రేంజ్. అలాంటి శ్రీదేవి డ్రామా కంపెనీ 5th ఇయర్ యానివర్సరీ సెలబ్రేషన్స్ చేసుకుంటుంటే కూర్చొని క్లాప్స్ ఏంటబ్బా ఒక్కసారి. సీరియస్లీ ఇలాంటి శ్రీదేవి డ్రామా కంపెనీలో మేమందరం ఒక భాగం అవటం నిజంగా మా అందరి అదృష్టం. ఒక్కొక్కరికి పేరున థ్యాంక్ యూ ముందుగా.